యూత్కేమో స్టైలిష్ ఐకాన్, అమ్మాయిలకేమో ప్రేమను పంచే ఆర్య. ఆయనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మొదట తన సినిమాల్లో డీజేలు పగిలిపోయే రేంజ్లో స్టెప్పులు వేసి ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత నటనలోనూ సినిమాకు వైవిధ్యం చూపించి ఐకాన్ స్టార్గా ఎదిగారు. మాస్, క్లాస్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా అందరినీ మెప్పించి పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే హీరోల్లో ఒకరిగా ఎదిగారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా మారిపోయారు అల్లు అర్జున్. తెలుగులో కన్నా హిందీలోనే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా గ్లోబల్ హీరోగా మారాలని యోచిస్తున్నాడు బన్నీ. పుష్ప 2 చిత్రం పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇది దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, మామయ్య చిరంజీవికి మేనలుడిగా మెగా ఫ్యామిలీ ట్యాగ్లైన్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన స్టైలిష్ యాటిట్యూడ్, యాక్టింగ్తో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. బ్రాండ్ అంటే ఇది సార్ అనే రేంజ్లో క్రేజ్ని దక్కించుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రతి పుట్టినరోజుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలా ఓసారి చిరు బర్త్డే వేడుకలో చిందులేసిన బన్నీని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గుర్తించారు. ఆ సమయంలోనే బన్నీ తల్లి నిర్మలకు 100 రూపాయలు ఇచ్చి అల్లు అర్జున్ను హీరోగా చేస్తానని మాట ఇచ్చారట. చెప్పినట్లుగానే గంగోత్రి చిత్రం ద్వారా బన్నీని హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేశాడు రాఘవేంద్రరావు. ఈ చిత్రానికి గాను బన్నీకి 4 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు కథనాలు ఉన్నాయి. హీరోగా పరిచయం కాకముందే బన్నీ చిరంజీవి డాడీ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. చిరు దగ్గర డ్యాన్స్ స్టూడెంట్గా ఓ కుర్రాడి పాత్రలో సందడి చేశారు. కొన్ని కథనాల ప్రకారం ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రాఘవేంద్రరావు బన్నీ డ్యాన్స్కు మెచ్చి 100 రూపాయలు ఇచ్చారని కూడా అంటున్నారు. అంతకన్నా ముందే చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా చిరంజీవి విజేత, కమల్ హాసన్ స్వాతిముత్యం చిత్రంలో నటించారు బన్నీ. గంగోత్రితో హీరోగా పరిచయమై ఆ తర్వాత రెండో సినిమా ఆర్యతోనే వైవిధ్యం ప్రదర్శించారు. అల్లు అర్జున్ కెరియర్లో బన్నీ, హ్యాపీ, దేశముదురు, జులై, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, సన్ ఆఫ్ సత్యమూర్తి, వేదం, రుద్రమదేవి, అలా వైకుంఠపురంలో వంటి పలు చిత్రాలు ఉన్నాయి. ఇందులో ఆయన తన అద్భుతమైన నటనతో ఎంతో ఆకట్టుకున్నారు. తన యాక్టింగ్తో ముఖ్యంగా మలయాళంలోనూ మల్లు అర్జున్గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక పుష్ప ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా చెప్పాలి. ఇది ఆయన కేవలం తెలుగు, మలయాళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యారు. బన్నీ నటించిన పుష్ప తొలి భాగం గ్రాండ్ హిట్ కావడంతో ఇప్పుడు పుష్ప 2ను కూడా అంతే గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. దీనికోసం బన్నీ సుమారు 120 కోట్లు అందుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత రెమ్యునరేషన్ లేదని, లాభాల్లో వాటా దక్కబోతుందని ఈ మధ్య ప్రచారం సాగింది. లాభాల్లో 33% అని ఆ మధ్య అన్నారు. అంటే చిత్రానికి దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు వస్తాయని అంటున్నారు. ఈ లెక్కను చూస్తే బన్నీ గట్టిగానే రెమ్యునరేషన్ అందుకోనున్నాడని సమాచారం. ఏది ఏమైనా 100 రూపాయల స్థాయి నుంచి 100 కోట్లు అందుకునే రేంజ్కు అల్లు అర్జున్ ఎదిగారు. పుష్ప 2 సినిమా క్లైమాక్స్లో పుష్పరాజ్ చనిపోతాడు అన్న వార్త కూడా ఇటీవల ట్రెండ్గా మారింది. పోలీసులకు పుష్పరాజ్కు జరిగే కాల్పుల్లో పుష్పరాజ్ చనిపోతాడని, ఆ తర్వాత పుష్పరాజ్ కొడుకు ఆ పాత్రను పోషించబోతున్నాడు అని, సినిమాకి అదే హైలైట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు. సినిమాకు హైలైట్ పుష్పరాజే అని, అతన్ని చంపేస్తే ఇక సినిమా ఏముంటుంది అని మండిపడుతున్నారు. సుకుమార్ తీసుకున్న నిర్ణయం సినిమాకి భారీ నెగిటివ్గా మారే ఛాన్స్ ఉన్నాయని కూడా అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్గా మారిన బన్నీతో జతకట్టేందుకు చాలామంది హీరోయిన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో కొందరు మాత్రమే ఆ అవకాశం దక్కించుకుంటారు. తాజాగా నయనతారకి బన్నీ సరసన నటించే అవకాశం దక్కగా ఆమెతో నటించేందుకు నేను సిద్ధంగా లేనని బన్నీ చెప్పాడట. అల్లు అర్జున్, నయనతార కాంబినేషన్లో ఇప్పటిదాకా ఓ సినిమా కూడా రాలేదు. అయితే వారి కాంబినేషన్లో ఏ సినిమా రాకూడదని కోరుకునే అభిమానులు చాలామంది ఉన్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒక పబ్లిక్ ఈవెంట్లో అల్లు అర్జున్ను నయనతార అవమానించింది. నానుం రౌడీ డాన్ అనే సినిమా 2015లో విడుదల కాగా ఇందులో విజయ్ సేతుపతి సరసన నయనతార నటించింది. తెలుగులో నేను రౌడీనేగా ఇది డబ్ అయింది. హీరో ధనుష్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు 14 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 31 కోట్లు వచ్చాయి. ఈ మూవీలో నయనతార యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అందుకే ఆమెకు ఈ సినిమాలో చూపించిన నటనకు గాను చాలా అవార్డ్స్ వచ్చాయి. అయితే ఒక ఫంక్షన్లో ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును ఆమెకు ఇవ్వడానికి స్టేజ్ మీదకు అల్లు అర్జున్ వచ్చాడు.
ఆ సమయంలో నయనతార అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆ అవార్డును తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా తీసుకోవాలని అనుకుంటున్నానని అందరి ముందే కొంచెం కూడా మర్యాదగా లేకుండా చెప్పేసింది. దానివల్ల అల్లు అర్జున్ చాలా బాధపడాల్సి వచ్చింది. స్టేజ్ పై నుంచి కిందకు దిగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక ఫ్యాన్స్ అయితే ఆమెను ఏకిపారేశారు. హీరోల పట్ల కనీస గౌరవం చూపించడం లేదని ఆమెపై విమర్శలు గుప్పించారు. 2016 సమయంలో ఈ ఘటన అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్లో పెద్ద దుమారమే రేపింది. అయితే ఆ రోజు జరిగిన అవమానాన్ని బన్నీ ఇప్పటికీ మర్చిపోలేదట. పాన్ ఇండియా రేంజ్లో స్టార్డమ్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సరసన నటించేందుకు చాలామంది హీరోయిన్లు ఎగబడుతున్నారు. సౌత్ ఇండియన్ హీరోయిన్తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా బన్నీ సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకుంటున్నారంటే అతని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే బన్నీ నెక్స్ట్ సినిమాలో నయనతారను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. నయనతార కూడా ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందని, అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మరిన్ని అవకాశాలు పొందవచ్చని బన్నీతో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందట. కానీ బన్నీ మాత్రం మర్యాద లేని తలపొగరున్న హీరోయిన్లతో తాను అసలు నటించనని తెగేసి చెప్పేస్తున్నాడట. నయనతార పేరు వినగానే ఆమె సినిమాలో ఉంటే నేను చేయను అని కుండ బద్దలు కొట్టాడట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బన్నీ ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలని, ఎవరితో ఎలా ప్రవర్తించాలో బన్నీకి చాలా బాగా తెలుసని, ఇలా చేస్తే గానీ ఆమెకు అసలు విషయం తెలీదు అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఇది కేవలం సినీ సర్కిల్లో జరుగుతున్న ప్రచారమే మాత్రమే. ఇందులో నిజమేంతో తెలియాల్సి ఉంది.